ఉద్యోగులకు దసరా బోనస్, ఆర్థికేతర వివరాల సేకరణ, హెల్త్ స్కీమ్కు ఓకే, ఇతర అంశాలపైన సుముఖత దిశగా యోచన. దసరా నాటికి ప్రభుత్వ ఉద్యోగులకు మరిన్ని మెరుగైన విధానాల కల్పన దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఇటీవల పలు సానుకూల నిర్ణయాలు తీసుకుంది. పెండింగ్లో ఉన్న 2 DA బకాయిలను చెల్లించాలని నిర్ణయించడం, ప్రభుత్వ ఉద్యోగుల కోసం కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం, అలాగే పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం 700 కోట్లు విడుదల చేయడం వంటివి ఇప్పటికే చర్చల దశలో ఉండగా, ఇక వీటిని దసరా పండుగకు ప్రకటించే అవకాశం ఉంది. త్వరలో మరో DA, PRCలపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ తాజా నిర్ణయాలతో ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలు మెరుగు కావడంతో పాటు పాలనలో మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందనున్నాయి. ఉద్యోగుల కుటుంబ ఆర్థిక ఆరోగ్య భద్రతకు ప్రభుత్వ చర్యలు తోడ్పడనున్నాయి. ఇక ఎన్నికల్లో హామీని ఇచ్చినట్లుగా పాత పెన్షన్ పునరుద్ధరణ, ఇతర సానుకూల హామీలకు అయ్యే వ్యయాలు భారాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.